ఇన్నాళ్ళు ఐకమత్యంగా సాగినటువంటి సాయుధ పోరాట పందాలో అత్యంత దారుణమైన చీలికలను చూస్తున్నామని చెప్పి విప్లవ మేధావులు, విప్లవ సంఘాలు చెప్తూ ఉంటే, ఇంకా అడవుల్లో ఉండి గన్ను పట్టుకోవాల్సిన అవసరము, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనేటువంటి పడికట్టు పదాలు ఎంతకాలం చెప్పమంటారు అనేటువంటిది లొంగిపోతున్నటువంటి అన్నల మాట. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఉద్యమ ప్రస్థానం ఎటు నుంచి ఎటుపోతోంది అనేటువంటి అంశాలతో పాటు ఆపరేషన్ కగార్ పూర్తిగా విజయవంతమవుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ మావోయిస్ట్ టాప్ లీడర్ టెక్ మధు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మదన్న నమస్తే. నమస్తే అన్న. ఈ రోజుకి లేకపోతే ఈ నెలకి మీరు లొంగిపోయి దాదాపు 20 ఏళ్ళు కావస్తుంది. ఎస్. హార్ట్ఫుల్గా ఆన్సర్ చెప్పండి. హ్యాపీగా ఉన్నారా మీరు? ఐఎమ్ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను జనజీవన స్రవంతిలో కలిసినటువంటి చాలామంది మావోయిస్టులతో మాట్లాడినప్పుడు అప్పుడే బాగుండేది, అక్కడే బాగుండేది అని చెప్పి చాలా హార్ట్ఫుల్గా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం కూడా హార్ట్ఫుల్గా చెప్పారని అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. దాంట్లో ఎట్లాంటి శశిబిషలు కానీ వేరే ఇంకా థాట్స్ కానీ లేవు. అంటే ఇక్కడ నేను ఒక 20 ఏళ్ళ క్రితము ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమం యొక్క సిద్ధాంతము, ఆ కమిట్మెంట్తోనే అక్కడ బతికాను. ఆడ ఉన్నంతకాలం అక్కడ సాటిస్ఫాక్షన్గా ఉన్నాను నేను. అందులో నుంచి బయటికి రావడానికి బలమైన కారణంతోనే నేను బయటికి వచ్చాను నేను. ఎందుకంటే చెన్నైలో నాతో పాటు పనిచేసినటువంటి, అంటే నేను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పని చేయించినటువంటి కొన్ని చిన్న చిన్న కంపెనీల వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. వాళ్ళను విడిపించటానికి వేరే మార్గం ఏది లేదు. పార్టీ నిర్లక్ష్యం వల్ల నేను పంపించినటువంటి ఆయుధాలను సరిగ్గా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం, దానివల్లనే చెన్నై వరకు వెళ్ళి చెన్నైలో ఉన్న నా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళను, నాకు సబ్ కాంట్రాక్ట్ వర్క్ చేసి నాకు ఇచ్చేటువంటి వాళ్ళను, వెండర్స్ అందరినీ కూడా దాదాపు 18 మందిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళను విడిపించటానికి పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసము ఆడ చెన్నైలో అరెస్ట్ అయినటువంటి వాళ్లకు మా పార్టీకి ఏ సంబంధం లేదు, వాళ్ళు జాబ్ వర్కే చేశారు అని కనీసపు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు పడుతున్నటువంటి వేదను, బాధలను నేను మీడియా ద్వారా తెలుసుకొని, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేనే వాళ్ళకు జాబ్ వర్క్ ఇచ్చాను, కానీ వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకు అటువంటి అమాయక ప్రజలతోని ఆయుధాలు తయారు చేయించడం అనేది, ఆ నేరం ఏదైనా ఉంటే అది నా మీదకి రావాల్సి ఉంది. నేను దానికి బలి కావాల్సింది ఉంది. ఎందుకంటే నేను ఉద్యమంలోకి వెళ్ళేటప్పుడే నా జీవితాన్ని పేద ప్రజల కోసం సాక్రిఫై చేద్దామని వెళ్ళాను. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ఆ క్రమంలో నేను చనిపోవడం అనేది అది న్యాయబద్ధంగా ఉంటుంది, అదే కరెక్ట్ ఆ రోజు ఆలోచించింది. కానీ అమాయక ప్రజలు వాళ్ళు బ్రతుకుదెరువు కోసం వాళ్ళు వర్క్ చేసుకొని బ్రతికేవాళ్ళు. అటువంటి వాళ్లకు ఒక జాబ్ వర్క్ ఇస్తే ఆ కాంపోనెంట్ ఏందో కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళని విడిపించడం ఎలాగా? అంటే నేను సరెండర్ అయిపోయి వాళ్ళకి ఏ సంబంధం లేదని నేను నా స్టేట్మెంట్ ఇస్తే తప్ప వాళ్ళకు బెయిల్ దొరికే అవకాశం లేదు. అది గ్రహించి నేను, నా భార్య ఇద్దరము మనస్ఫూర్తిగానే సరెండర్ కోసం వచ్చాము. మేము వచ్చిన తర్వాత మా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళకు బెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ 18 కుటుంబాల వాళ్ళు, అరెస్ట్ అయిన 18 కుటుంబాల వాళ్ళు ఈరోజు 20 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ కూడా మేము ఎవరికి భయపడి కానీ ఎవరి రెస్ట్రిక్షన్లో మేము ఉండట్లేదు. కాబట్టి నేను హ్యాపీగా ఉన్నానని 100% నేను చెప్పగలుగుతాను. కొన్నేళ్లుగా మీ లొంగుబాటుకు చెప్తున్నటువంటి కారణం ఇదే. ఒప్పుకుంటాను, సపోర్ట్ చేస్తాను. మానవత్వంలో మీరు ఆ లొంగుబాటుకు వెళ్ళారు. బెయిల్ దొరకనటువంటి 20 కుటుంబాల గురించి ఆలోచించారు, ఒప్పుకుంటాను. మరి మావోయిస్ట్ పార్టీ ఎవరి కోసమైతే పోరాడుతోందో, ఏ ఆదివాసీల కోసమైతే పోరాడుతుందో, ఎంతమంది సమిధలయ్యారో వాళ్ళందరూ మీకు గుర్తు రాలేదా? ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఏ ప్రజల కోసం మనమైతే వెళ్ళామో ఆ ప్రజలు నా వల్ల ఇబ్బంది పడకూడదు. ఒక నిజమైన విప్లవకారుడు అదే ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడానికి వెళ్ళింది నేను కదా. సామాన్య ప్రజలు ఎందుకు నా వల్ల, నేను చేసే తప్పుల వల్ల వాళ్ళు ఎందుకు బలి కావాలి? ఇక్కడ పార్టీ నిర్లక్ష్యం వల్లనే
ఇక్కడ ఆయుధాలన్నీ దొరకడము, అది ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా చెన్నై వరకు రావడము, వాళ్ళందరూ అరెస్ట్ కావడం జరిగింది. ఒకవేళ నేను ఉద్యమం నుంచి బయటికి రావడం వల్ల ఆ మేరకు ఉద్యమానికి నష్టమే కావచ్చు, కానీ అది ఉద్యమం పూడ్చుకోగలుగుతుంది. ఆ కాన్సెప్ట్ మీదనే నేను బయటికి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదని ఆలోచించే వచ్చాను. బహుశా ఇవాళ పార్టీ అది పూడ్చుకుందా లేదా అనేది పార్టీకి తెలుసు, కానీ నేను రావడం వల్ల కొన్ని కుటుంబాలు మాత్రం ఈరోజు హ్యాపీగా ఉన్నాయి. అది నాకు సంతృప్తిని ఇస్తుంది. ఒక విప్లవకారుడిగా ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయము కరెక్టే అనేది ఈ రోజు కూడా నేను భావిస్తున్నాను. ఈ రోజు కూడా నమ్ముతున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. 20 కుటుంబాలు బాధపడ్డాయి. బాధపడుతున్నటువంటి కుటుంబాలకు బెయిల్ ఇప్పించేటువంటి స్టెప్ కూడా మావోయిస్ట్ పార్టీ తీసుకోలేదు, ఆర్థిక సహాయం చేయలేదు అనేటువంటిది కనుక మీ ఆరోపణ అయితే, అమరుల కుటుంబాలను కూడా పార్టీ గాలికి వదిలేసింది, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయలేదు అనేటువంటి విమర్శ, ఒక ఆరోపణ ఈ రోజు కూడా ఉంది. వాళ్ళకే చేయనప్పుడు మీకోసం అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి ఎలా చేస్తుందనుకున్నారు? ఎలా చేస్తారని మీరు ఊహించారు? అత్యాస అనిపించలేదా? పార్టీ ఫెయిల్యూర్ అండి. అది ఎంత ఫెయిల్యూర్ అంటే, అసలు ఒక విప్లవకారుడు ఉద్యమంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే ఏం చేస్తాం? మనం హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ తీసుకొస్తాం. ప్రజలు ఎవరు? విప్లవ ప్రజలే కదా. ఇవాళ ఆ ప్రజలకు కనుక ఇబ్బంది వచ్చినప్పుడు పార్టీ పట్టించుకోకపోతే అది చేసే ఉద్యమానికి అర్థమేముంది చెప్పండి? ఒక విప్లవకారుడు తన కుటుంబాన్ని వదిలిపెట్టి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఎవరు భరోసా? అట్లా ఒక్క కొడుకు ఉన్నటువంటి కుటుంబాలు చాలామంది కుటుంబాలను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అమరులు అయ్యారు. కానీ పార్టీ ఈరోజు కూడా అటువంటి కుటుంబాలని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం ఉంది. అది మావోయిస్ట్ పార్టీ దగ్గర వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నా కూడా ఈ విధంగా చేసింది అనుకోవాలా? లేకపోతే నిజంగా బయట ప్రచారం చేసినంతగా మావోయిస్ట్ పార్టీ దగ్గర ఆ బ్యాంక్ లేదా? మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ఏంటంటే, మావోయిస్ట్ పార్టీల క్యాడర్ అందరికీ కూడా ఒకటే ఉంటుంది. ఏముంది? నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి, స్వార్థం అనేది ఉండకూడదు. కమ్యూనిస్ట్ అంటే అది అర్థం అనేది మా మైండ్లలో చెప్తారు. పార్టీ కూడా అదే ప్రిన్సిపల్తో ఉంటుంది. పార్టీ దగ్గర నిధులు అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కుటుంబాలకు సహాయం చేయాలన్నటువంటి ఆ స్పృహ అనేది పార్టీకి లేదు, చేయదు కూడా. అది ఎందుకంటే అలా చేస్తే మనం ప్రజలందరినీ ఒక రకంగా చూడలేమనేది దాని భావన. యాజ్ ఈ రోజు కూడా అదే అనుకుంటారు. ఏ నాయకుడు కూడా తన కుటుంబాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, వదిలేశారు. అది కానీ ఒక కొడుకున్నటువంటి ఫ్యామిలీస్ వచ్చినప్పుడు, ఆ కొడుకు మరణిస్తేనో వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి కుటుంబాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. మా ఊర్లోనే సామల వెంకటేష్ అని చెప్పేసి నాతో పాటు ఉద్యమంలోకి వచ్చాడు, అతను చనిపోయాడు. ఇవాళ ఆ కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒకడే కొడుకు. ఎంత దీన వ్యవస్థలో అంత దీనంగా వాళ్ళు ఉన్నారు. నేను ఈ రోజు వరకు మా ఊరిలో నేను ఎక్కడుంటున్నా ఎవరికి కూడా తెలియదు. నేను హైదరాబాద్లో ఉంటాను, ఎప్పుడు నేను ఊరికి వెళ్ళలేదు. కానీ అప్పుడప్పుడు వాళ్ళ గురించి తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే అంత పెద్ద ఉద్యమం పార్టీనే పట్టించుకుంటలేదు, అసలు ఎవరు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఎవరు చేయాలి వాళ్ళకు అనేది నిజంగా అది పెద్ద ప్రశ్న. అది అమరుల కుటుంబాలను ఆదుకోవాలి, కాస్తైనా ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కానీ, చర్చ కానీ సెంట్రల్ కమిటీ మీటింగుల్లో, పొలిట్ బ్యూరో మీటింగుల్లో, స్టేట్ కమిటీ మీటింగుల్లో ఎప్పుడు జరగలేదా? జరిగినా పక్కన పెట్టారా? జరిగింది, చాలాసార్లు సందర్భాలు జరిగింది. నేనే ఆ రోజున్న రాష్ట్ర కమిటీతో నేను చర్చ చేశాను. ఆ రోజు రామకృష్ణ గారు ఉండే, వారితో నేను ప్రస్తావించాను, మనము ఇటువంటి కుటుంబాలను ఎందుకు మనము సపోర్ట్ చేయకూడదు? మనం ఇప్పుడు ప్రజల కోసం మనం ప్రాణం ఇస్తున్నాము, ఆ ప్రాణం ఇచ్చినటువంటి అమరుని కుటుంబం ఇబ్బంది వస్తే ఎవరు చూసుకోవాలి అని ప్రశ్నించినప్పుడు, రేపు పొద్దుగాల వందలాది మంది అవుతారు. అట్లా ఒక్కరిద్దరి కంటే మనం చేయగలుగుతాము, వందలు వేలు అయినప్పుడు మనం ఎంతమంది కానీ చేయగలుగుతాము? చేయలేము కదా. కాబట్టి మనం చేయకుండా ఉండడమే కరెక్ట్ అనేది ఆ రోజు వారు చెప్పారు. సరే, ఈరోజు కూడా పార్టీ అదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా ఏ అమరుల కుటుంబానికి కానీ, ఏ కార్యకర్త కుటుంబం కానీ పర్సనల్గా ఎక్కడ కూడా సహాయం చేయలేదు కూడా. అది అలాగే కొనసాగింది. అది అంతే. అది మావోయిస్ట్ పార్టీ దగ్గర ఆర్థిక వనరులు ఉండవు అనేటువంటిది కొంతమంది చేసే బలమైన వాదన. లేదు, ఖచ్చితంగా ఉన్నాయి, డంపుల రూపంలో ఉంది అనేటువంటిది ఇంకొందరు చూపించేటువంటి వాదన. 2 రోజుల బట్టి 400 కోట్ల రూపాయల మావోయిస్ట్ పార్టీ ఒక డంపులో దాచిపెట్టింది, విలువైన బంగారం కూడా ఉంది అనేటువంటిది ఒక న్యూస్. నిజంగా ఆ స్థాయిలో ఉంటుందా డంపు? ఉంటే ఆ స్థాయిలో అయితే ఉండదండి, అది తప్పు. అది ఆ న్యూసే తప్పు. అది యాక్చువల్గా అంత ఉండదు.
రీసెంట్లీగా ఆశన్న గారు ఒక స్టేట్మెంట్లో కూడా ఇచ్చారు. పార్టీ దగ్గర మొత్తం టోటల్గా వివిధ జోన్స్లలో ఉన్న మొత్తం అమౌంట్ అంతా కలిపితే ఒక 12 కోట్లు ఏమో వచ్చిందని చెప్పాడు. ఆ 12 కోట్లు అనేది అంత పెద్ద పార్టీకి చాలా తక్కువ అమౌంట్ అది. ఈ 400 కోట్లు ఏదైంది అభూత కల్పన, అది ఎక్కువ పోలీసులు కూడా ఎక్కడ కూడా దాన్ని నిర్ధారించలేదు. అదంతా రాంగ్ స్టేట్మెంట్ అని అనుకుంటున్నాను నేను. అంత పెద్ద మొత్తంలో పార్టీ దగ్గర ఎప్పుడు ఉండదు. పార్టీ తన అవసరాలకు తగినట్టుగానే అది తన వనరులను సమకూర్చుకుంటుంది, ఖర్చు పెడుతుంది తప్ప అంత నిల్వలు పెట్టుకోవడం అనేది పార్టీ దగ్గర ఉండదు. అది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక 20 ఏళ్ళు పనిచేశాను పార్టీలో. నేను ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర, ఏ దళం దగ్గర కానీ, లేకుంటే ఏ డిస్ట్రిక్ట్ కమిటీ దగ్గర కానీ, స్టేట్ కమిటీ కానీ అంత పెద్ద మొత్తంలో నిల్వలు అయితే ఇప్పుడు లేవు. అది తప్పు. అది ఆ స్టేట్మెంట్. ఇంకోటి, బంగారం అంత పెద్ద ఎత్తున దాచుకోవడం, 400 కేజీలు దాయడం అనేది అది చాలా కష్టం. ఎందుకంటే 100 మంది సరెండర్ అయ్యారు కదా, ఎవరికో ఒకరు చెప్పాలి. ఇప్పుడు అట్లా 400 మంది రీసెంట్గా సరెండర్ అయ్యారు. ఒకవేళ అది చేస్తే ఆ 400 మంది వస్తే ఎంత అచీవ్మెంట్ గవర్నమెంట్కు, 400 కోట్లు 400 కేజీల బంగారాన్ని చూపించడం కూడా అంతే అచీవ్మెంట్. అవును. నిజంగా ఒకవేళ అది నిజమే అయితే ఈ పార్టీకి మీడియా ఇలా ఉండేదా? అది పార్టీ మీద ఒక బురద జల్లడం లాంటిది. అది ఏదేమైనా అంత నిల్వలు మాత్రం ఉండవు. ఇవ్వరు కూడా, జనాలంతా ఇవ్వరు. ఎందుకంటే పార్టీ డబ్బు కోసం పనిచేయట్లేదు కదా. ఈ దేశంలో ఏదో విప్లవాన్ని తీసుకొద్దామనే ఒక సాయుధ పోరాట మార్గాన్ని వెనుకున్నారు, ఆ మార్గంలో పనిచేస్తున్నారు. అంత డబ్బు కూడా పార్టీకి అవసరం లేదు కూడా. ఎందుకంటే ఆయుధాలు అనేది శత్రువు దగ్గర నుంచి తీసుకుంటారు, భోజనం అనేది ప్రజల దగ్గర నుంచి తింటారు. ఏం చేసుకుంటారు అంతగానం డబ్బు? ఆదివాసీల కోసం, అడవి బిడ్డల కోసం, తాడిత పీడిత ప్రజానికం కోసం మావోయిస్టులు పోరాడుతున్నారు అని చెప్తూ ఉంటారు. కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా పోరాడతారు, కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా గళమెత్తుతారు. కట్ చేస్తే అదే కాంట్రాక్టర్ల దగ్గర చందాలు తీసుకుంటారు, అదే కార్పొరేట్ కంపెనీల దగ్గర చందాలు తీసుకొని పార్టీలో దాచిపెట్టుకుంటారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజంగా కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి మావోయిస్ట్ పార్టీ దళాలు కానీ, మావోయిస్ట్ నేతలు కానీ చందాలు తీసుకోరా? చందాలు తీసుకుంటారండి, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే ఆ ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా, ఆ ప్రజల కోసమే నువ్వు కాంట్రాక్ట్ చేస్తున్నావు కదా, నువ్వు లాభాలు తీసుకుంటున్నావు కదా, నీకు దాంట్లో 30% ప్రాఫిట్ వస్తుంది. పార్టీ అడుగుతుండొచ్చు 1%, 2%, తప్పేముంది దాంట్లో? ఎందుకంటే పార్టీ కూడా ఖర్చులు ఉంటాయి కదా. అంటే ఎవరినైతే అవినీతి పరులుగా, ఎవరినైతే దొంగలుగా మనం చూపిస్తున్నామో, చిత్రీకరిస్తున్నామో, వాళ్ళు తీసుకునేటువంటి వాటాలో మళ్ళీ మావోయిస్ట్ పార్టీ వాటా తీసుకుంటుంది అంటే ఇది కూడా పొల్యూట్ అయినట్లే కదా సార్. వాళ్ళు దోపిడీ చేస్తున్నారని మనం ఎందుకు అనుకోవాలి? కాంట్రాక్టర్లు ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? నిజాయితీగా పనిచేసే కాంట్రాక్టర్స్ లేరా? నిజాయితీగా పనిచేసే వ్యాపారస్తులు లేరా? అటువంటి వాళ్ళ దగ్గర తీసుకుంటారు, తప్పేముంది దాంట్లో? ఈ దేశం విముక్తి అయితే వాళ్ళు కూడా అదే పనులు కొనసాగుతారు కదా. కాబట్టి దాన్ని మనము తప్పుగా ఎందుకు అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రేపు ఆదివాసులు వ్యాపారస్తులైనా, ఆదివాసులు కాంట్రాక్టులైనా కూడా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఆదివాసులే అంత డబ్బు ఏదైనా అవసరం ఉందంటే రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు అయితే వాళ్ళు చేయగలుగుతారు. కానీ 1 లక్ష రూపాయలు, 10 లక్షలు కావాలంటే ఆదివాసులు చేయలేరు కదా. ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళేమో సొంతంగా మిషన్లు లేవు కదా ముద్రించుకొని చేయడానికి. అదే కాంట్రాక్టర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే అడుక్కుంటారు వాళ్ళు. తప్పేముంది దాంట్లో? ఇవాళ గవర్నమెంట్కు మనం ట్యాక్సీలు కడితేనే కదా ఈ గవర్నమెంట్ నడిచేది. వాళ్ళు అదే అనుకుంటున్నారు. సరే, అది తప్ప రాంగా అనేది తర్వాత విషయం, అది పక్కకు పెట్టేద్దాం. కానీ దాని అవసరాల కోసము అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ల మీదనే డిపెండ్ అయ్యి వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే పార్టీ నడుస్తుంది కూడా. అది ఇప్పుడు ఉన్న మిగిలిన పార్టీ కూడా ఇప్పుడు సరెండర్ కాకుండా ఇంకా మిగిలినటువంటి పార్టీ ఏదైతే ఉందో, సార్ ఇక్కడ సరెండర్ అని మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళు సాయుధ పోరాటం విరమించి వచ్చినటువంటి 400 మందిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది సరెండర్ అనుకోకూడదు. మనం సాయుధ పోరాటం విరమించారు. ఇప్పుడు సాయుధ పోరాటం కొనసాగిస్తున్న వాళ్ళు కూడా రేపు పొద్దుగాల వసూలు చేస్తారు వాళ్ళ డబ్బులు. ఇప్పుడు బయటికి సాయుధ పోరాటం విరమించిన వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు చందాలు అడుగుతారు. వాళ్ళు తప్పే ఉంది దాంట్లో? పార్టీ నడపాలంటే అంత ఈజీ కాదు కదా. ఎక్కడికైనా ఇప్పుడు అన్ని చోట్లకు మనం నడిచి వెళ్ళలేము కదా. వెహికల్స్ వాడాలి, డీజిల్ పెట్రోల్ దాంట్లో పోయాలి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది? కాబట్టి ఎవరిస్తారు డబ్బులు? ఎవరిస్తారు? ప్రజలు అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేరు కదా పార్టీకి. ఈ కాంట్రాక్టర్లు ఇస్తారు, వీళ్ళ దగ్గరనే తీసుకుంటారు, వీళ్ళతోనే విప్లవం చేస్తారు. అంత పెద్ద భారత ప్రభుత్వాన్ని శత్రువుగా అనుకొని ఆయుధాల కోసం శత్రువు మీదనే ఆధారపడ్డప్పుడు డబ్బు కోసం ఇంకా వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతారండి? డెఫినెట్ కాంట్రాక్ట్ల దగ్గర తీసుకుంటారు. అది ఇచ్చేవాడు ఇస్తున్నప్పుడు తీసుకునేటానికి ఏం నొప్పి అని కాబట్టి డెఫినెట్లీ తీసుకుంటారు, తప్పులేదు. అది తీసుకోవచ్చు కూడా. ఎందుకంటే అంత ఉద్యమం ఎట్లా నడుస్తుంది? అది
ఉందా ఇంకా భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం ఉందా, ఇప్పుడు ఉంటుందా ముందు? ఉద్యమం అంటే విప్లవం సక్సెస్ అవుతుందని మాత్రం నేను చెప్పలేను, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు పార్టీ క్యాడర్ కొంతమంది అయితే మిగిలిపోయారు. సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాననే వాళ్ళు, సాయుధ పోరాటాన్ని విరమించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరు కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు సాయుధ పోరాటం చేసే వాళ్ళు అడవులలో ఉన్నారు, సాయుధ పోరాటం విరమించి వచ్చిన వాళ్ళు టౌన్లలో ఉన్నారు. వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళలేదు, మీరు అది గుర్తించాలి మీరు. ఎందుకంటే వాళ్ళు సాయుధ పోరాటం విరమించి మళ్ళీ ఉద్యమం చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప వాళ్ళు బయటికి వచ్చి ప్రభుత్వం దగ్గరకు వచ్చి రాజ్యాంగాన్ని తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఎక్కడున్నారు? పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీసు కస్టడీ ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే పోలీస్ పర్యవేక్షణలో, పోలీస్ భద్రత నడుమ ఉన్నారు. అవును, ఉంటారు, అక్కడే ఉంటారు. ఎవరు ఇవ్వాలి వాళ్ళకి షెల్టర్? ఎవరు ఇవ్వాలి వాళ్ళకు? మన ఇంటికి పిలిచి మనం ఇవ్వలేం కదా, గవర్నమెంటే పిలిచింది కదా. మీరు రాండి, మీకు రెడ్ కార్పొరేట్ వేసి మేము స్వాగతం పలుకుతాం, మీరు రాండి అని పిలిచినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళకు గవర్నమెంటే ఇస్తుంది. గవర్నమెంట్ ఎవరి ద్వారా ఇప్పిస్తుంది? డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పిస్తుంది, లేదంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా ఇప్పిస్తారు. ఎందుకు వాళ్ళను మీకు బయటికి వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రామిస్ చేసింది గవర్నమెంట్, కాబట్టి డెఫినెట్లీ ఇస్తారు, వాళ్ళ కస్టడీలోనే ఉంటారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి బయటకు వచ్చిన తర్వాత నిన్ను వెంటనే వదిలిపెట్టారు. ఎందుకు అంటే నేనుంచి వాళ్ళకు కావాల్సిన సమాచారం తీసుకునేంత వరకు వాళ్ళ కస్టడీలోనే నువ్వు ఉంటావు, కాకపోతే నువ్వు ఫ్రీగా ఉంటావు. నీ మీద కేసులు పెట్టారు, నిన్ను రిస్ట్రిక్ట్ చేయరు, నువ్వు ఫ్రీ బర్డ్ లాగానే ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ కస్టడీలో ఉంచుకుంటారు. తర్వాత నీ పునరావాసాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేంత వరకు వాళ్ళ కస్టడీలోనే పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నీకు రక్షణ కూడా కల్పించాలి. ఎందుకంటే ఆయుధాలు తీసుకొని నువ్వు ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని అనే వాళ్ళకు కూడా థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరి ద్వారా ఉంది? సాయుధ పోరాటం చేసే వాళ్ళ ద్వారానే వీళ్ళకి థ్రెట్ ఉంది. ఇవాళ వేణుగోపాల్ గారు కానీ లేకుంటే ఆశన్న గారు కానీ బయటికి వచ్చి మనంతా ఫ్రీగా తిరుగుతారని నేను అనుకోను. ఎందుకంటే పార్టీలో ఇప్పటి వరకు ఒకటే మార్గాన్ని వాళ్ళు ఎంచుకుని సాయుధ పోరాట మార్గం ఒకటే ఉంది, కానీ ఇప్పుడు 2 పంథాలు వచ్చేసినాయి. ఒకటి నిరాయుధంగా ప్రజాస్వామ్యబద్ధంలో పోరాడేటువంటి ఒక పంథ, సాయుధంగానే పోరాటం చేయాలనే పంథ ఒకటి వచ్చింది, 2 వచ్చినాయి. ఈ 2 వచ్చినప్పుడు ఏది కరెక్ట్ కాదని ప్రజలు తేల్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఆయుధాలు పట్టుకునేవాడు ఇన్ఫార్మర్ల పేరుతోని వీళ్ళనే చంపేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళనే టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆశన్న కానీ వేణుగోపాల్ గారు కానీ ఈ ప్రభుత్వమే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. బసవరాజును చంపేసిన తరువాత లేదా బసవరాజ్ చనిపోయిన తరువాత వివిధ దేశాలు మొత్తం అంతా కూడా సాలిడారిటీ ప్రకటించాయి. చైనా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాము అని చెప్పింది, టోక్యో చెప్పింది, వియత్నాం చెప్పింది, ఇట్లా కొన్ని విదేశాలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో బీజేపీ సర్కార్ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయింది అనే ఒక వాదన ఉంది. అది తప్పండి. ఎందుకంటే ఏ విదేశీ ఎంబసీ దాన్ని స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చిండ్రు అట్లా అధికారికంగా. ఇప్పుడు మీరు చెప్తున్న చైనా కానీ జపాన్ కానీ ఇంక ఏ కంట్రీ కానీ అధికారికంగా వాళ్ళ ఎంబసీ నుంచి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? అలాగా ఇవ్వలేదు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి విప్లవ శక్తులు కొద్దిమంది ఇచ్చుంటారు, నేను కాదంటలేదు. ఇప్పుడు మన దేశంలో కూడా ఫిలిప్పీన్స్లో ఒకసారి అక్కడ నాయకుడిని చంపినప్పుడు ఇక్కడున్న మావోయిస్ట్ పార్టీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇస్తారు, అట్లా ఇచ్చిన ఆ దేశం మొత్తం ఇచ్చిందని మనం ఎందుకు అనుకోవాలి? ప్రభుత్వం ఇస్తే మనం అనుకోవాలి. అది ప్రభుత్వం కాదు కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. మనం దాన్ని అధికారికంగా వస్తే మనం ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా దాన్ని ఖండిస్తే అది ఎఫెక్ట్ పడుతుంది. అది అట్లా పడలేదు కదా. ఇవాళ ఆ ప్రభుత్వాలన్నీ కూడా మన భారతదేశంలో ప్రభుత్వం లాంటివి. మనకి ఎట్లా రాజ్యాంగం ఉంటుందో వాళ్ళకు రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఇవాళ చైనా ప్రభుత్వం ఇవ్వలేదు కదా స్టేట్మెంట్. ఎన్నో ఏళ్లుగా భారత్ సమైక్యతను సమగ్రతను దెబ్బతీయాలి అనేటువంటిది చైనా లక్ష్యం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగా, ఈ కోవలో భాగంగా భారతదేశంలో మావోయిస్ట్ పార్టీని పెంచి పోషించేటి క్రమంలో ఆయుధాల సరఫరాలో కావచ్చు, లేకపోతే ఆర్థిక వనరులు ఇవ్వటంలో కావచ్చు, చైనా సహకారం ఏమీ లేదా, ఉండదా? అసలు చైనా దీన్ని పట్టించుకోదు.
ఈ సాయుధ పోరాటానికి చైనాకు సంబంధమే లేదు. మనము చైనా నాయకుడే మన నాయకుడు అని చెప్పేసి 50 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం. కానీ అది ఒకప్పుడు మీరు చూడండి, పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది పార్టీలో, చాలామంది రిక్రూట్ అయ్యారు. ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీగా నామకరణం చెందిందో చర్చల తర్వాత చర్చల తర్వాత MCCIలో విలీనమైన తర్వాత ఆ మావోయిస్ట్ పార్టీ పేరు పెట్టిన కానించే దీనికి డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే ఒక చైనా నాయకుడిని మన నాయకుడిని ఎట్లా మనం అంగీకరిస్తామండి? భారతదేశ ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు చెప్పండి? ఎందుకు పీపుల్స్ వార్ ఉన్నప్పుడు కూడా అదే మావోయిజాన్ని? ఇప్పుడు సిద్ధాంతం వేరు, రకరకాల సిద్ధాంతాలు ప్రపంచంలో ఉన్నాయి, అవన్నీ చదువుకో నువ్వు అంతే. మన రాజ్యాంగం కూడా ఇక్కడ అంబేద్కర్ ఒకటి తన సొంత బుర్రల నుంచి రాయలేదు. అది దాదాపు ఒక 14 దేశాల రాజ్యాంగాల్ని చూసి చదివి అవగాహన చేసుకొని మన దేశానికి ఏం కావాలనో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారు. నువ్వు ప్రపంచవ్యాప్తంగా విప్లవాలను నువ్వు అధ్యయనం చేయి, ఎవరు ఏ పద్ధతిలో చేశారో అధ్యయనం చేసి నీ జ్ఞానాన్ని పెంచుకొని నీ దేశానికి అనుగుణంగా దేశ ప్రజల మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశం విముక్తికి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించు నువ్వు. అంతేగాని ఆ దేశంలో చేశాడు, ఆ దేశంలో 1945లో చేశాడు ఆయన. 1945లో చేసిన పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఉన్నాయా? మన దేశంలో 1945లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా మనకు. ఇప్పుడు నువ్వు రాజ్యాంగం అదే పద్ధతిలో ఉన్నాయని చెప్పి ఎట్లా మాట్లాడతావు? అంటే నువ్వు ఒక టార్గెట్ నువ్వు ఎన్నుకునేటప్పుడే నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఎన్నుకోవడం లేదు. ఆ రోజు ఏదో నీకు ఇన్స్పైర్, ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ అది అవలంబించిన విధానానికి నువ్వు ఇన్స్పైర్ అయ్యావు, అంతవరకే పెట్టుకో నువ్వు. కానీ అదే మార్గం మా మార్గం అని మన దేశ ప్రజలు ఎందుకు చేస్తావు? నార్త్ ఇండియాకు వెళ్తే చైనా మీద బోల్డ్ అంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఆమోదిస్తారా? లేదు. ఇవాళ చైనాకును మన దేశానికి మధ్యలో చాలా వైరుధ్యం ఉంది, బార్డర్లో కొట్లాటలు జరుగుతున్నాయి. దాన్ని ఎట్లా ఆమోదిస్తారండి? మన దేశ ప్రజలు ఎట్లా ఆమోదిస్తారు చెప్పండి మీరు? ట్రేడ్ వార్ కూడా ఉంది కదా. కాబట్టి మావోను మనం సెలెక్ట్ చేసుకోవడమే మావోయిస్ట్ పార్టీ చేసిన పెద్ద తప్పు అండి. అది అలా చేయకూడదు. ఎందుకంటే మన దేశంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, 140 కోట్ల మంది ఉన్నారు. ఒక్క నాయకుడు వెళ్ళాడా? ఈ దేశాన్ని విముక్తి చేసే నాయకుడు ఒక్కడు లేరా? ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేరా? ఇక్కడ ప్రపంచానికి జీరో వాల్యూని చెప్పిన ఆర్యభట్ట మన దేశం వాడండి. అటువంటి గొప్ప సైంటిస్టులు మన దేశంలో ఉన్నారు, గొప్ప నాయకులు మన దేశంలో ఉన్నారు. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి. ఒకవేళ రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయి, రైట్, కరెక్టే. నేను ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు నా వయసు చాలా తక్కువ, నేను ఎంత అవగాహన లేదు నాకు. అప్పుడు నా చుట్టూన్న వాళ్ళు ఏది చెప్తే నేను అదే నమ్మాను. కానీ ఇవాళ ఈ 40 ఏళ్ళ తర్వాత నాకు వచ్చిన అవగాహన వేరు కదా. నేను ప్రపంచాన్ని చూస్తున్నాను కదా, ప్రపంచాన్ని చదువుతున్నాను కదా, అనేక దేశాల యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకుంటున్నా కదా. నా దేశానికి ఏం కావాలో నాకు తెలియదా? ఖచ్చితంగా ఈ దేశంలో పరిస్థితులను అర్థం చేసుకున్న ఈ దేశ పౌరుడే ఇక్కడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. అదే ఫైనల్ అయిపోతుంది. అది ఫైనల్ అదే చేయాలి. చారు మజుందార్ని ఎందుకు గౌరవిస్తాం మనం? ఈ దేశ పౌరుడు, ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. కొండపల్లి సీతారామయ్యను మనం ఎందుకు గౌరవిస్తాం? ఆయన ఈ దేశ పౌరుడు. గణపతి గారిని ఎందుకు గౌరవిస్తాం మనం? ఈ దేశ పౌరుడు. మనం దేశం పట్ల నీకు ప్రేమ ఉండాలి, దేశంకి నువ్వు ప్రాణాలు ఇవ్వగలిగినటువంటి అంకితభావం నీకు ఉండాలి. నీకు ప్రపంచాన్ని అంతా అధ్యయనం చేయండి, ఆకలింపు చేసుకోండి, మంచి విషయాన్ని సేకరించండి. అంత మాత్రాన నువ్వు అదేదో నెత్తికెత్తుకొని తిరగొద్దు కదా. భారత ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంది, ఆ సెంటిమెంట్ను గౌరవించు. 140 కోట్ల మంది జ్ఞానాన్ని నువ్వు గౌరవించు. నువ్వు ఇక్కడ ఎంతోమంది జ్ఞానం కలిగినటువంటి, అపారమైన జ్ఞానం కలిగినటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ. నువ్వు గొప్పన ఇప్పుడు ఇవాళ దాన్ని వ్యతిరేకించి వచ్చినటువంటి వేణుగోపాల్ గారు, ఆశన్న గారు వాళ్ళు ఏం చేస్తారనేది నాకు తెలియదు. కానీ ఈ దేశానికి ఒక మంచి నాయకుడు అవసరం ఉంది. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక కేజ్రీవాల్ అంటే ఒక వ్యక్తిని నేను చూశాను. ఆయనే మన క్యాపిటల్ సిటీకి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ఆయన ఏ పోరాటాలు, అవినీతి మీద పోరాటాలు చేసే కదా వచ్చింది. అన్నా హజారే గారు పోరాటం చేసి వచ్చాడు ఆయన 10 ఏళ్ళు. ఇవాళ పంజాబ్ కూడా ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏముందండి బ్యాక్గ్రౌండ్ ఆయనకు? కాబట్టి ఒకటేందంటే ఒక నాయకుడు, ప్రత్యామ్నాయ నాయకుడు, అంత తెలివి కలిగినటువంటి ఢిల్లీ ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఓట్లు వేశారు అక్కడ.
ఇవాళ నువ్వు అటువంటి నాయకుడు ఒకటి రావాలి, ఈ దేశానికి రావాలి. వాళ్ళదో ప్రాంతీయ పార్టీ అనుకోండి, ఒక నేషనల్ పార్టీ ఒకటి ఉండాలి ఇక్కడ. డెమోక్రటిక్ పద్ధతుల్లోనే ఈ ప్రజలకు ఇగో మంచి మార్గాన్ని మేము చూపిస్తాము, నిజాయితీగా మేము పనిచేస్తామనే నాయకుడు రావాలి, ఇలా పుట్టాలి వాడు. ఒక పార్టీ దానికోసం కొత్త పార్టీ పెట్టిన నష్టమే లేదు. ప్రపోజల్ చేయండి, కొత్త పార్టీ ప్రపోజల్ చేయండి. ఆయుధాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ నేతలను ప్రభుత్వం బలవంతంగానో బెదిరించో లేకపోతే ఇంకొన్ని ఆశ చూపో ద్రోహులుగా మారుస్తుంది అనేటువంటి స్టేట్మెంట్కి నిలువెత్తు సాక్ష్యం నయీం. మీరు ఆ స్థాయిలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ద్రోహిగా మార్చేటువంటి ప్రయత్నము ప్రభుత్వం చేయలేదా, లేకపోతే నయీం చేయలేదా, ఇంకెవరూ చేయలేదా? ద్రోహి అంటే ఏంటండి? పార్టీకి నేను ఇప్పుడే మీకు చెప్పాను, మీరు డెఫినేషన్ ఏంటి. భౌతికంగా నేను నష్టం చేస్తే ద్రోహిని అవుతాను. నా వల్ల ఎక్కడ పార్టీకి నష్టం జరగలేదు. నేను అదే అంటున్నాను, చేయలేదు, మీరు చేయలేదు. అయితే అలా మార్చే ప్రయత్నం కానీ ఇదేం జరగలేదు. నయీము అలా తయారు కావటానికి ఆ పార్టీకి బాగా తెలుసు, నాయకత్వానికి తెలుసు. దాని గురించి నేను చర్చ చేయలేను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజా సంఘాలు కూడా నయీం బాధితులే, నేను కూడా నయీం బాధితున్నే. వాస్తవానికి నయీం బాధితున్నే. కాబట్టి నేను ఆ నయీం అలా ఎందుకు తయారయ్యాడంటే అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఆ కారణాలు నేను విశ్లేషించలేను, కానీ ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఇవాళ ప్రజా సంఘాల వాళ్ళు నయీం గురించి ఎంత చెప్పినా, ఆశన్న గురించి ఎంత చెప్పినా, వేణుగోపాల్ గారి గురించి ఎంత చెప్పినా కాలం వాళ్ళ ఆచరణను నిర్ణయిస్తుంది. ఇప్పుడు నయీం లాగానే ఆశన్న గారు, వేణుగోపాల్ గారు ఉంటారా, లేదు వాళ్ళ పంతాలో వాళ్ళు ఉంటారా అనేది వాళ్ళ ఆచరణే గీటురాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే ఒక గొప్ప నాయకత్వము బయటికి రావాలి, నిజాయితీగా ఈ ప్రజల కోసం పనిచేయాలి అనేది నేను కోరుకుంటున్నా. నయీంలాగా వచ్చి నయీంలాగా పోయిన వాళ్ళు చాలామందిని మీరు చూశారు, మీరు ప్రజలకు తెలుసు వాళ్ళు అట్లా ఆ పద్ధతిలో పనిచేసిన వాడు ఎవడు కూడా నిలబడలేడు. ఒక సామెత ఉంది, కత్తి పట్టిన వాడు ఆ కత్తికే బలేగునని. నయీం కత్తి పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో ఆయన కూడా చనిపోయాడు. ఇవాళ మావోయిస్టులు కూడా ఒక పంతాను, రెండు పంతాలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది పార్టీ కూడా. కానీ అక్కడే ఉండి ఆయుధాలు లేకుండా వాళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు ఆయుధాలు లేకుండా చేద్దామని అంటే సాయుధ పోరాటం లేకుండా ప్రజలకు మధ్య ఉండి మనం పోరాటం చేద్దామని ఒక వాదన ఉంటే, ఆయుధాలు పట్టుకొని చేద్దామని ఇంకొక వాదన ఉంది. కానీ వీళ్ళు ఆయుధాలు వదిలిపెట్టేసి అక్కడే ఉండలేరు కదా. దానికి బయటికైతే రావాల్సిందే, ప్రజల మధ్యకు రావాల్సిందే. అయితే ఆయుధాలు తేవడం కరెక్టా కాదా అనేది నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఆయుధాలు సమకూర్చడంలో వీళ్ళు కూడా భాగమే. పార్టీకి ఆయుధాలు సేకరించడంలో ఇప్పుడు సరెండర్ అయిన బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అందులో పార్టీ వాళ్ళు. దాన్ని సమకూర్చుకోవడం వాళ్ళ శ్రమ కూడా ఉంది కదా దాంట్లో. అమరుల శ్రమ ఎంత ఉందో, ఇప్పుడు బ్రతుకున్న వారి శ్రమ ఎంత ఉందో, బయటకు వచ్చిన వారి శ్రమ కూడా అంతే ఉంది ఆయుధాలు సమకూర్చడంలో. కాబట్టి ఆయుధాలు పట్టుకొని రావడం వల్ల అది దాని లోతు ఏందని నాకైతే తెలియదు. కానీ రేపు పొద్దుగాల మరి అది కరెక్టా కాదా అనేది ఆశన్న ఉన్న వేణుగోపాల్ గారు దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాయుధ పందాను వదిలిపెట్టిన వాళ్ళు ప్రజల్లోకి రావాలి, కొత్త పార్టీ పెట్టాలి, ప్రజలకు బాధ్యత తీసుకునేటువంటి నాయకులుగా ఎందుకు ఎదగకూడదు అనేటువంటిది మీ ప్రశ్న. ఎస్, am I right? రైట్, ఎగ్జాక్ట్లీ. పార్టీతో విభేదించి పార్టీకి మనుగడ ఉండదు, మోస పద్ధతిలో పోతే మావోయిస్ట్ పార్టీ లక్ష్యం నెరవేరదు అని నమ్మి 20 ఏళ్ల క్రితం లొంగిపోయినటువంటి మీరు ఎందుకని రాజకీయాల్లోకి వెళ్ళలేదు? రాజకీయాలు అనేటి దానికి ఇప్పుడు నేను దానికి వ్యతిరేకం అనేది కాదు. రాజకీయాలకు నేను వ్యతిరేకం కాదు నేను. కానీ నాకున్న జ్ఞానం అంతా ఏంటంటే టెక్నికల్ జ్ఞానం ఉంది. ఈ దేశాన్ని మనం ఏదో రకంగా సపోర్ట్ చేయాలి. మనం దేశానికి ఆర్థికంగా ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నేను నాయకునిగా ఉండే చేయాలన్నా నేను ఈ దేశానికి? అంటే ఒక ఇండస్ట్రీ పెట్టి జీడిపిని పెంచడంలో నేను భాగం కావాలి కదా. అది కూడా ఈ దేశానికి నేను చేసే సేవలో ఒక భాగం అవుతుంది. నేను ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ కొన్ని లక్షలు కట్టాను నేను. అది ఈ దేశ భవిష్యత్తుకే కదా ఉపయోగపడేది. నేను చేసే వ్యాపారంలో 5% నేను జిఎస్టీ పే చేస్తాను. నేను నాకు వచ్చిన ఇన్కంలో 30% నేను గవర్నమెంట్కు నేను ట్యాక్స్ రూపంలో ఇస్తాను. నేను
అంటే నా వ్యాపారంలో ప్రభుత్వం కూడా భాగమే 30% షేర్ హోల్డర్ నా ప్రాఫిట్లో. ఇది దేశానికి నేను చేస్తున్న ఇదొక రకమైన సేవ. పొలిటికల్గా రావాల్సి వస్తే పొలిటికల్గా రావచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. నేను వ్యాపారవేత్తగానే ఉండాలనుకుంటున్నాను. నేను ఈ దేశానికి ఆ రకంగా నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను, అంతే. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మదన్న. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.